నమస్తే అండి, వెల్కమ్ టు విజ్ఞాన వీక్షణ. అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే రణజిల్లెడ మరియు చేపరాయి వాటర్ ఫాల్స్ మిస్ కాకండి. ఎందుకంటే ఈ రెండు వాటర్ ఫాల్స్ చేరుకోవడం చాలా సులువు. ప్రైవేట్ ఆటో క్యాబ్స్ వాళ్ళ చేతిలో మోసపోకుండా సులువుగా ఈ రెండు చూసేయండి. ఇప్పుడు మనం చూస్తున్నది రణజిల్లెడ వాటర్ ఫాల్. అరకు రైల్వే స్టేషన్ నుండి బయటకు రాగానే ఎదురుగా ఉండే రోడ్లో సరిగ్గా 4.5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఇక్కడికి చేరుకుంటాము. అయితే మన రోడ్స్ అంత బాగుండవు కాబట్టి ఈ 5 కిలోమీటర్లకే 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. కాబట్టి ఈ దూరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆటో రేటు మాట్లాడుకోండి. టూరిస్ట్ ప్లేస్ అయినప్పటికీ ఇక్కడ మన ప్రభుత్వాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. కాబట్టి ఆర్టీసీ బస్సు సౌకర్యం లాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక్కడ జనాల తాకిడి మరీ అంత ఎక్కువగా ఏమీ ఉండదు. సో మీరు మీ ఫ్యామిలీతో పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ వాటర్ ఫాల్స్ 2 స్టెప్స్లో కింద పడతాయి. మనం ఇప్పుడు క్రింద స్టెప్లో ఉన్నాము. పైన కూడా జనాలు వెళ్ళి చూస్తున్నారు. చాలా బాగుంది. కాకపోతే సేఫ్టీకి సంబంధించి గవర్నమెంట్స్ ఎటువంటి చర్యలు కల్పించలేదు కాబట్టి మన అదుపులో మనం ఉండడం శ్రేయస్కరం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే జలపాతం చాలా అందంగా ఉంటుంది. ఒకసారి రిస్క్ చేద్దాంలే అనే ఆలోచనలు పర్యాటకులకు త్వరగా వచ్చేస్తాయి. ఇక్కడ వాటర్ చాలా ఫ్రెష్గాను క్లియర్గాను ఉంటుంది. అలాగే స్నానం చేయడానికి అనువుగా స్క్వేర్ షేప్లో ఫ్లాట్ ఏరియా ఉంది. వాటర్ ఫాల్ దగ్గర క్రిందకి దిగడానికి కనీసం మెట్లు కూడా లేవు. వర్షాలు పడినప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవాలి, లేకపోతే జారిపడే ప్రమాదం ఉంది. సరిగ్గా అభివృద్ధి చేస్తే మాత్రం ఈ వాటర్ ఫాల్ అరకులో మంచి టూరిస్ట్ అట్రాక్షన్గా నిలుస్తుంది. అయితే రీసెంట్గా విలేజ్ డెవలప్మెంట్ కోసం ఈ గ్రామస్తులు ఇక్కడికి వచ్చే టూరిస్ట్స్ నుండి ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నారు. అది కూడా చాలా తక్కువే. ఒక 20 రూపాయలు ఇస్తే ఫ్యామిలీ అంతా వాటర్ ఫాల్ చూసి కావలసినంతసేపు గడిపి రావచ్చు. అయితే చీకటి పడే సమయానికి మాత్రం అరకు వచ్చేసేయండి. ఇదిగో ఇవే చేపరాయి వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ అనే కంటే వేగంగా ప్రవహించే కొండవాగు అంటే కరెక్ట్గా ఉంటుందేమో. ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా టైం స్పెండ్ చేయడానికి చిన్న పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది. మెయిన్ రోడ్డు పైనే ఉండడంతో రణజిల్లెడతో పోలిస్తే ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి. అరకు నుండి పాడేరు వెళ్ళే ఆర్టీసీ బస్సు ఎక్కి చేపరాయి వద్ద దిగవచ్చు. అరకు నుండి ఆటో లేదా క్యాబ్ మాట్లాడుకుంటే రణజిల్లెడ చేపరాయి ఒకే వైపు గనక సులువుగా కవర్ చేయొచ్చు. స్పాట్ చాలా బాగుంటుంది, కానీ పార్క్ లాంటివి ఏవి ఇక్కడ అభివృద్ధి చేయలేదు.
వాటర్ ఫ్లో ఫ్లాట్గా ఉండడం వలన చిన్న చిన్న కొండరాళ్లపై కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. కొందరు స్నానం కూడా చేస్తున్నారు. అయితే సేఫ్టీ నెట్ లాంటిది ఏది ఇక్కడ కనిపించలేదు. కాబట్టి వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు జాగ్రత్తలు వహించాలి. ఇక్కడ అరకు ఫేమస్ ట్రైబల్ డ్యాన్స్ కూడా చూడవచ్చు. కొందరు టూరిస్టులు కూడా వారితో కలిసి ఇలా డ్యాన్స్ చేస్తుంటారు. అంతేకాకుండా ట్రైబల్స్ ఇక్కడ చిన్న చిన్న తినుబండారాలు అమ్ముకుంటూ కనిపిస్తారు. మాకు చిలక జోస్యం మీద పెద్దగా నమ్మకం లేదు, కానీ ప్రజ్యోత్కి చిలకను చూడడం ఇష్టం కాబట్టి ఇలా అతనికి 50 రూపాయలు ఇచ్చి సెటిల్ అయిపోయాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా విజ్ఞాన వీక్షణికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.